పాస్టర్ అమ్మో ఒకసారి ఈ పాస్టర్ ఏం చెప్తాడో చూడుర్రి. అందుకే అంట కృపనే సత్యము, ఈ ధర్మశాస్త్రం కరెక్ట్ కాదు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇట్లుండు అట్లుండు అని చెప్తాడు కదా. అందుకే అంట ఇవన్నీ కరెక్ట్ కాదు, అంతా సాతాను కదా, కృపనే సత్యం అన్నది గుర్తుపెట్టుకో. ఈ పాస్టర్ ఏం చెప్తాడో ఫస్ట్ అయితే ఒకసారి చూడుర్రి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. క్యాప్ చేయించుకోవడం, ఈ గుండు చేయించుకోవడం, ఇలా ఏడేం ఉడసార్లు పెట్టుకోవడం, దీని మీద అంటారా నీ మనసు ఏం చెప్తుంది పాస్టర్. అందుకే అందుకే యేసుప్రభు అంటాడు వీళ్ళు బోధిస్తారు కానీ పాటించారట. అందుకే అంట కృపనే సత్యము, అర్థమైందా? ఇట్లుండు అట్లుండు ఇట్లుండు అట్లుండు బోధిస్తారు వీళ్ళంతా సాతాళ్ళు. పాస్టర్ నువ్వు చెప్పినావు కరెక్టే, నువ్వు చెప్పినావు కదా, మరి అదేంటంట ఇట్లా స్టైల్ పెట్టిండ్రు అట్లా స్టైల్ పెట్టిండు, ఈ మర్తసారాలు ఏందో ఆయన భాషలు ఎత్తుడు, మర్తసారాలు పెట్టుడు, దీని మీద రా మీ మనసు అంట, ఏంటంట దీని మీద నారా మీ మనసు అంట. మరి పాస్టర్ మరి నీ హెయిర్ స్టైల్ అయింది అట్లుంది, నువ్వెందుకంత స్టైల్గా చూసినావు? ఏంటిది అది? ఏం స్టైలు? శోభన్ బాబు స్టైలా, నాగేశ్వరరావు స్టైలా, ఎన్టీ రామారావు స్టైలా, ఏం స్టైల్ మరి అది? మరి నువ్వెందుకంత స్టైల్గా చూసినావు? ముసలోని నువ్వు గిప్పుడే గిట్లా స్టైల్గా చూసినావు అంటే నువ్వు వయసులో ఉన్నప్పుడు ఏం చేయాలా, ఏంది కథ అసలు? ముసలోనివైనా నీకే సోకులు కావాలన్నప్పుడు వయసు పోరోలు దూసుకుంటే కటింగ్ చేసుకుంటే స్టైల్గా చేసుకుంటే మరి ముసలితనాల్లో వేసుకుంటారా? చేసుకుంటే ఏమైంది? అలా తప్పేముంది? అలా తప్పు ఏమున్నది నాకు అర్థమవుతలే. దేవుడు ఏమన్నా వచ్చి ఇట్లా చూసి హెయిర్ స్టైల్ అయితే ఇట్లా పెట్టినావు అంటాడా? దేవుడు ఏం చూస్తాడు? హృదయం ఎంత లేఖనాలు నమ్మిండు, ఎంత ఇది నమ్మిండు, ఏం వాక్యం కరెక్ట్ చెప్తుందా లేదా, ఇది చూస్తాడు దేవుడు. అంతేనా? అంతే. వీళ్ళు నన్ను కూడా ఇట్లనే, నీ ఆలత ఏంది అట్లుంది, నీ పనులేంది అట్లున్నాయి, నీ ముఖం చూస్తే పచ్చి తాగుబోతులాగా అనిపిస్తున్నావే అన్నీ ఇవే డైలాగులు. లేఖనాలు రావు, వచనాలు రావు, ఏ దేవుని జ్ఞానం లేదు. అర్థమైందా? వీళ్ళ మనసు అంతా ఏడుంది? నా పనుల మీద ఉంది, నా కళ్ళ మీద ఉంది. ఓడట్టాడు దొంగ దొంగ కోళ్ళు పట్టుకున్న కళ్ళలాగా ఉన్నాయి అంటున్నాయి. అట్లున్నాయా బ్రదర్స్? మీరు ఎన్నన్నా అనుకోరు, నేను ఆగేది లేదు ఈనేది లేదు. అర్థమైందా? సరే, మరి ముసలోని నీకే అంత సోకులు ఉంటే వయసు పోరలకు సోకు ఉండదా మరి? ముసలోని నువ్వే అంత స్టైల్గా చూసినప్పుడు వయసు పోరాలు చూసే తప్పేముంది అలా? కాబట్టి యవ్వనస్తులారా చెప్తున్నా, వేస్ట్ ఆ బోధ, ఆ సాతాను దేవుని దాసుని నేనే. ప్రకటన 14వ అధ్యాయంలో, ప్రకటన 22వ అధ్యాయం 4వ వచనంలో ఆయన దాసులు ఆయన ముఖదర్శనం చేదురు, ఆయన నామం వారిని నొసలేదురు నేనే. ప్రకటన ఎవరికైనా నామము లిఖించబడింది అంటే ఆయన నామం ఎవరికి నొసలేదు? ప్రకటన 14వ అధ్యాయం ఫస్ట్ వచనం, ఆయన నామము ఆయన తండ్రి నామము నొసలేందు లిఖించబడిన 1,40,000 మంది ఆయనతో. మరి మీకు ఆయనతో ఉండాలంటే ఫ్రీ. మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఫ్రెండ్లా ఉంటాడు, ఫ్రెండ్ లాగా. నేను రాలేదా? నేను ఎట్లా వచ్చినా మరి? నేను ఏ రకంలో వచ్చినా మరి? కానీ అంత కృపగల దేవుని వీళ్ళు షాడిసే దేవుని లాగా చూపిస్తున్నారు. అర్థమైందా? కాబట్టి చెప్తున్నా, మరి ఆ 1వ వచనంలో ఆయన అదే నొసలందు లిఖించబడిన లోలు అంటే నేనే. ఆయన నామము ఆయన తండ్రి నామము నొసలందు లిఖించిన 1,44,000 మంది ఆయనతో కూడా ఉండరు. మీరు ఆయనతో ఉండాలనుకుంటే నాతో రండి, సాతాన్లతో ఉండాలనుకుంటే పాస్టర్లతో దగ్గర మరి యవ్వనస్తులారా మీ ఇష్టం, మీ హెయిర్ స్టైల్ అయినా వేసుకోరి, మంచిగా తయారు గారి, ముద్దుగా కనిపిర్రి, ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా మంచిగా తయారు గారి. కానీ ఒకటే మ్యారేజ్ చేసుకోరి, అంతే. ఒకటే మ్యారేజ్ చేసుకోరి బస్, అంతే. ఇక దేవుళ్ళు వెళ్ళిపోవాలి, అంతే. అర్థమైందా? అంత వైపు ఇంకేం లేదు, ఏ కండిషన్ లేవు, ఏమి లేవు. సరేనా? వాళ్ళు 4వ వచనంలో స్త్రీ సాంగతం అపవిత్రం కానివారు నేనే కదా. మరి యేసుప్రభు ఉండాలి కదా. యేసుప్రభు లేకుంటే చర్చిలు ఎట్లా పెట్టారో నాకు అర్థమవుతుంది. యేసుప్రభు ఇక్కడ ఉండు అక్కడ ఉండ పోద్దను కదా. ఎక్కడ ఉన్నా నేను నా దగ్గర ఉన్నాడు యేసుప్రభు, చెప్తున్నాడు, లేఖనం వేడే చెప్పింది, ఇక్కడున్నా కమాన్ అంటున్నాడు. కాబట్టి నేనే దేవుని సేవకుని కాబట్టి చెప్తున్నా, నేను చెప్తే నేను చెప్పాలి, నేను ఏ కండిషన్ పెట్టలేను మీకు. దేవుడు ఇట్లా వచ్చి చూస్తాడు ఏం హెయిర్ స్టైల్ పెట్టినాను. అయితే వీళ్ళు ఏం చూస్తారంటే నీ జుట్టు ఎట్లుంది చూస్తారు. ముందట్టు ఆమె బొట్టు పెట్టుకుందా, బొట్టు తీసేసిందా, మెడల నగలు వేసుకుందా, నగలు తీసేసిందా. వాళ్ళు వేసుకోవద్దు నగలు, కానీ వీళ్ళ చర్చిలలో వేయాలి. వీళ్ళ చర్చిలలో వేయాలి, వీళ్ళ కనక డబ్బులలో వీళ్ళకి ఇవ్వచ్చు. ఆ నగలన్నీ తీసి అదే నిలువు దోపిడీ వేయచ్చు. కానీ వీళ్ళు వేరే వాళ్ళు మాత్రం వేసుకోవద్దు అనమాట. కళ్ళ మంట వీళ్ళకు. అర్థమైందా?
ఏసి బొట్టు పెట్టుకుంటే ఏంది, బొట్టు తీయంగానే ఇక పరిశుద్ధత వచ్చేస్తుందా ఏంది? బొట్టు పెట్టుకుంటేనే పాప అయిపోతుందా? కాదు కదా. కాబట్టి చెప్తా, మరి ఇలా మనసు అంతే ఈయనట దీని మీద ఉందా రా మీ మనసు అంట. మరి నీ మనసు ఏడుందో నేను చూపిస్తా, బైబిల్లోకి వెళ్ళి చూపిస్తాను. నువ్వు శరీరానుసారని, నువ్వు ఆత్మానుసారని కాదు కాబట్టి శరీరాల మీద మనసు పెడుతున్నావు. ఎందుకంటే చూపిస్తా చూడుర్రి. రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నా, చూసుకోరి. శరీరాంశాలు శరీర విషయంల మీద మనసు నొక్కురంట. ఏం విషయంల మీద? ఇవారా నీ హెయిర్ స్టైలు, దాని మీద నారా నీ మనసు అంటారు చూడు. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు శరీరాంశాలు. కాబట్టి నీ జుట్టు మీద పడ్డది మనసు. ఏమైంది? నీ జుట్టు మీద పడ్డది. నువ్వు ఎంత దైవ భక్తులు ఉంటున్నావా అది ఉండాలనా, లేదా నీ జుట్టు మీద పడాలనా? సో ఈ పాస్టర్కి కన్నేడ పడ్డది మీ జుట్టు మీద. ఎందుకు పడ్డది? ఆయన శరీరానుసారు కాబట్టి. అర్థమైందా? ఆత్మానుసారు కాదు కాబట్టి. ఏంటంటే శరీరానుసార్లు మనసు ఎట్లుంటుందంట? శరీరానుసార్లు శరీర విషయంలో మీద మనసు. అందుకే వీళ్ళు నా మీద కూడా అదే విధంగా మీ మీద ఎట్లా పడరు, నా పనులు చూసుకో, నన్ను చూసుకో అని అంటారు. ఎందుకంటే వీళ్ళు శరీరాంశాలు. ఏం అంశాలు? శరీరాంశాలు. కాబట్టి నేను ఏం లేఖనాలు చెప్తున్నా, సత్యం చెప్తున్నా, కరెక్ట్ చెప్తున్నా, రాంగ్ చెప్తున్నా, దీని మీద లేదు మనసు, నా శరీరం మీదే ఉంది. కాబట్టి వీళ్ళు శరీరాంశాలు. కానీ ఆత్మాంశాలు ఆత్మ విషయం లేదా మనసు ఉంటున్నాడ. ఆత్మాంశాలు ఎంత ఏం లేఖనాలు చెప్తుండు, ఎంత దైవ భక్తులుండు, ఏం వచనాలు చెప్తున్నారు, కరెక్ట్ చెప్తుండా లేదా, దాని మీద మనసు పెడతారు. కానీ శరీరాంశాలు దావిటి మీద పెట్టారంట. దేని మీద? బొట్టు పెట్టుకుందా లేదా, బొట్టు తీసేసిందా లేదా, చైన్ వేసిందా లేదా, చైన్ తీసేసిందా లేదా, దీని మీద మనసు ఉంచుతారు. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఎవరు? శరీరాంశాలు. ఈ పాస్టర్లు ఎవరు? శరీరాంశాలు. కాబట్టి వీళ్ళు సాతాన్లు. కాబట్టి గుర్తుపెట్టుకోరి. మీకు ఆత్మాంశాలు కావాలంటే నేనే కావాలన్నది గుర్తుపెట్టుకోరి. సో పాస్టర్, మరి నువ్వు అంత స్టైల్గా చూసినావు కదా, మరి నువ్వెందుకు? అందుకే మరి ఫస్ట్ ఈ పాస్టర్ చెప్పినప్పుడు ఆయన హెయిర్ స్టైల్ అయినా చూసుకోవాలి కదా. ఆయన చూసుకోలేదా? ఆయన ఎట్లా స్టైల్గా ఎట్లా చూసాడు పాస్టర్? చోన్నా స్టైల్ మరి ఆ కాలం స్టైల్ పెట్టుకున్నట్టున్నాడు. మరి యవ్వనస్తులు పెట్టుకుంటే తప్పేంది పాస్టర్? కాబట్టి మీకు లేఖనాలు రావు, వీళ్ళకు లేఖనాలు రావు, వాక్యాలు రావు. వీళ్ళకి ఒకటే వాక్యం వచ్చు, నువ్వు ఇట్లుండు, నువ్వు అట్లుండు, అంతే. ఇక వేరే అదే ఫస్ట్ సర్వీసు, సెకండ్ సర్వీస్, థర్డ్ జమాన నుంచి నడుస్తుంది తప్ప వీళ్ళకి ఏ లేఖనాల జ్ఞానము లేదని చెప్తున్నాను. అది గుర్తుపెట్టుకోరి. యవ్వనస్తులారా, సంతోషాన్ని ఫ్రెండ్లా ఉంటాడు, హ్యాపీగా దైవభక్తి మాత్రం వదలదు. గుర్తుపెట్టు. కృప తీసుకొని ఏం చేయాలా? ఈ కృపనే మన బలం. కాబట్టి ఆ దైవభక్తి మాత్రం విడవద్దు. బైబిల్ చదువుకొని మంచిగా ముందుకెళ్ళాను. కానీ మన కోసం వాళ్ళు రక్తం గార్చలే, మన పాపాలు తీయలే. అర్థమైందా? మన నన్ననికి అర్థమైందా? ప్రతి ఒక్కడు ఏదో ఒక తప్పు చేసే ఉంటాడు, ప్రతి ఒక్కటి ఏదో ఒకటి చేసి ఉంటాడు. కాబట్టి మనం దైవభక్తులు వెళ్ళిపోనికే కృప అన్నది గుర్తుపెట్టుకోండి. సరేనా?